మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం పౌర్ణమి అయితే సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో బీరువాలో ఇది పెడితే మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. రేపు సోమవారం సాయంత్రం దీనిని మీ బీరువాలో పెట్టడం వల్ల మీ బీరువాలో ఉన్న డబ్బు ఆస్తులు రెట్టింపు అవుతాయి. మీ బీరువాలో చాలా డబ్బు పొదుపు అవుతుంది. చాలామంది ఇలా అంటూ ఉంటారు, మా ఇంటిలో అస్సలు డబ్బు నిలవటం లేదు. ఇంటిలో అందరూ కష్టపడినా కొంచెం కూడా డబ్బు కూడా పొదుపు చేయలేకపోతూ ఉన్నాము. చేసిన అప్పు అప్పుగానే ఉంటుంది, వడ్డీలు కట్టుకునేసరికి సరిపోతుంది అంటూ ఉంటారు. మీరు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లు అయితే రేపు సోమవారం పౌర్ణమి రోజు సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో మీ ఇంటిలో ఉన్న బీరువాలో ఇది పెట్టండి. డబ్బులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయి. మీ బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు హోలీ పౌర్ణమి రోజు గ్రహణం. పౌర్ణమి రోజున గ్రహణం వచ్చినప్పుడు మనం ఏ పూజలు చేసినా పరిహారాలు చేసినా శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు పౌర్ణమి మరియు గ్రహణం వచ్చిన రోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తే మీకు సకల సంపదలు చేకూరతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఈజీగా కలుగుతుంది. మనం ఆర్థిక పరంగా త్వరగా వృద్ధి చెందాలన్నా, జీవితంలో పైకి రావాలన్నా ఇలాంటి అరుదైన రోజులలో మనం కొన్ని పరిహారాలు, ప్రత్యేకమైన పూజలు చేయాలి. అలా చేయటం వల్ల మనకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. కొన్నిసార్లు పితృదోషాల వల్ల కూడా మన ఇంటిలో డబ్బు నిలవదు. లక్ష్మీదేవిని సరిగ్గా పూజించకపోవటం వల్ల, ఆ తల్లికి మన ఇంటిలో సరైన విలువ ఇవ్వకపోవటం వల్ల మనం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు ఎదుర్కొంటారు. సమయానికి డబ్బు ఉండదు. ఇంటిలో పరిస్థితులు అనుకూలంగా ఉండవు. మీకు మరియు మీ కుటుంబ సభ్యుల జీవితంలో అశాంతి మిగులుతుంది. పితృదేవతలు అనుగ్రహించాలన్నా, లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండాలన్నా రేపు సోమవారం సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో మీ బీరువాలో ఇది పెట్టండి. బీరువాలో ఇది పెట్టడం వల్ల ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మీకు సకల సంపదలను ఇస్తుంది. మరి రేపు పౌర్ణమి మరియు గ్రహణం వచ్చిన అరుదైన రోజు బీరువాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రేపు హోలీ పండుగ. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. హోలీ రోజున పలు ప్రాంతాలలో లక్ష్మీ నారాయణ వ్రతం, చంద్రపూజ వంటివి చేస్తారు. మన తెలుగువారు ఈరోజు చంద్రపూజ, సత్యనారాయణ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తి ప్రవర్తులతో చేస్తారు. చిన్నారులు, యువతీ యువకులు, మహిళామణులు అందరూ సకుటుంబ సపరివార సమేతంగా కలిసికట్టుగా హోలీ సందర్భంగా రంగులు పూసుకుంటూ ఆనంద పరవశులవుతారు. అయితే ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజునే కన్యారాశిలో చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ శక్తివంతమైన రోజు మీరు బీరువాలో ఇది పెడితే మీ ఇల్లు నోట్ల కట్టలతో నిండిపోతుంది. మన అందరి ఇళ్లల్లో బీరువాలు ఉంటాయి. అయితే మనలో కొంతమంది డబ్బు, బంగారము, డాక్యుమెంట్స్ బీరువాలో కాకుండా లాకర్లో దాచుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానిని లాకర్లో పెట్టుకోవచ్చు. ఇంతకీ రేపు సాయంత్రం బీరువాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపు ఉదయం సూర్యోదయం కాకముందే నిద్ర లేచి పూజలు చేసుకోవాలి. లక్ష్మీదేవికి లేదా లక్ష్మీ నారాయణులకు పూజలు చేయాలి. ఇప్పుడు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. ఆ క్లాత్పై శ్రీం అని రాసి 2 అడ్డుగీతలు గీయాలి. గంధంతో రాయాలి. ఆ గంధంలో నీళ్లకు బదులు అత్తరు కలిపి పేస్ట్ లాగా చేసి క్లాత్పై శ్రీం అని రాసి వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 అడ్డుగీతలు వేయండి. ఇక ఇప్పుడు అందులో ఉమ్మెత్త చెట్టు కాడను పెట్టాలి. మీకు దగ్గరలో ఉన్న ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు నుండి ఒక కొమ్మను తెచ్చుకోవాలి. చిన్న కొమ్మ అయితే సరిపోతుంది. ఆ కొమ్మను పసుపు నీటిలో లేదా గంగాజలంతో శుభ్రపరిచి ఆ ఎరుపు రంగు వస్త్రంపై పెట్టాలి. ఆ కొమ్మను మధ్యలో పసుపు రాసి బొట్టు పెట్టండి.
ఇక ఆ క్లాత్లో ₹1 కాయను వేయండి. ఇక ఆ క్లాత్ను లక్ష్మీదేవి పటం దగ్గర వదిలివేయాలి. లక్ష్మీదేవికి ఆ క్లాత్కి పూజ చేయాలి. ధూపం చూపించి హారతి ఇవ్వాలి. ఇదంతా రేపు ఉదయాన్నే చేయాలి. ఇక సాయంత్రం 5 గంటలు కాకముందే ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయండి. స్నానం చేయాల్సిందే. చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని మళ్ళీ దీపారాధన చేసుకోవాలి. 5 గంటలకు మీరు స్నానం చేసి రెడీగా ఉండాలి. ఇక 5 గంటల తర్వాత చక్కగా దీపం పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన క్లాతును మూట కట్టాలి. ఆ మూటను మీ చేతిలో పట్టుకుని మీకు ఉన్న సమస్యలను చెప్పుకొని ఆ మూటను బీరువాలో లేదా లాకర్లో పెట్టివేయండి. మీరు డబ్బును, బంగారమును, ఆస్తి పేపర్లు ఎక్కడైతే దాచుకుంటారో అక్కడే ఈ మూటను పెట్టాలి. ఇలా ఉమ్మెత్త కొమ్మను తెచ్చి మూట కట్టి బీరువాలో పెట్టడం వల్ల మీకు ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉమ్మెత్త చెట్టుకు ఉన్న ఆకుతో, పువ్వులతో, కొమ్మలతో ఏ పరిహారం చేసినా మనకు మంచే జరుగుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో ఉమ్మెత్తను బంగారం కంటే విలువైనదిగా పరిగణిస్తూ ఉంటారు. ఇది మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగిస్తుంది. అలాగే మన ఆరోగ్య సమస్యలను కూడా తొలగించుకోవడానికి కూడా ఉమ్మెత్త భలేగా సహాయపడుతుంది. అయితే రేపు సోమవారము పౌర్ణమి రోజున మీ బీరువాలో దీనిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అలాగే లక్ష్మీ కటాక్షం మీపై, మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలి అంటే లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్లకుండా ఉండాలి. అంటే మీరు బీరువా విషయంలో ఈ తప్పులు చేయకుండా ఉండాలి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీరువా ఉత్తరం గోడ, పడమటి గోడ రెండూ కలిసి ఉన్న మూలన బీరువా ఉంటే చాలా మంచిదని, ఈ ప్లేస్లో బీరువా పెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. బీరువా నుండి ఎప్పుడూ సువాసన వచ్చేలాగా చూసుకోవాలి. బీరువాకు ఒకవైపు డోర్ మీద స్వస్తిక్, ఓం, శ్రీ గుర్తులను వేసి ఉంచాలి. మరోవైపు లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు ఉన్న బొమ్మను పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో బీరువాలలో రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉన్నాయి. వాటిల్లో బీరువాకు అద్దం పెయింటింగ్ చేసి ఉన్న బీరువాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. అయితే అలా అద్దం అమర్చి ఉన్న బీరువాలను ఇంట్లో పెట్టుకోకూడదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్తూ ఉన్నారు. అద్దం ఉన్న బీరువాకు ఆర్థిక ఇబ్బందులకు లింక్ ఏమిటి అని అనుమానం రావచ్చు. కానీ మీరు స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అద్దం ముందు నిలబడి రెడీ అవుతారు. బయటికి వెళ్ళి వచ్చినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా అద్దం ముందు ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. అయితే అదే బీరువాలో మనం డబ్బు మరియు బంగారాన్ని పెడతాం. కాబట్టి బీరువాలో లక్ష్మీదేవి ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. కానీ బీరువాకు అద్దం అమర్చి ఉండటం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వచ్చి అద్దం చూసుకోవటం వల్ల లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి బీరువా కొనుగోలు చేసే సమయంలో అద్దం అమర్చి లేని బీరువాలనే కొనుక్కోవాలని సలహా ఇస్తూ ఉన్నారు. అలాగే బీరువాతో ఇంటిని ఊడ్చేటప్పుడు బీరువా చుట్టూ ఊడ్చకూడదు. కేవలం తడిగుడ్డతో మాత్రమే బీరువా చుట్టుప్రక్కల తుడుచుకోవాలి. బీరువాలో పాత వస్తువులు, పాడైపోయిన వస్తువులు పెట్టకూడదు. పనికిరాని వాటిని బీరువాకు దూరంగా ఉంచుకోవాలి. బీరువా తలుపులు తెరిచి తలుపులు వేయటం మర్చిపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. బీరువాకి యజమాని కాళ్ళు తగిలితే అదృష్టలక్ష్మి అనుగ్రహం పోతుంది. స్నానం చేయకుండా బీరువాను తెరవకూడదు. అలా చేయటం వలన ధన లాభం పొందే యోగం పోతుంది. ఇవి బీరువా విషయంలో చేయకూడని తప్పులు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.